జగన్ ప్రభుత్వం ఒక సంచలనాత్మకమైనటువంటి పని చేసింది. అదేంటంటే నష్టపరిహారం అన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించి ఇంతవరకు దళితులకి ఇచ్చినటువంటి అసైన్డ్ భూములు ఏవైతే ఉంటాయో అసైన్డ్ భూములు తీసేసుకుని తక్కువ పరిహారాలు ఇవ్వడం అమరావతిలో చూసాం. ఆ పరిహారం కాదు, అసలు ఇవ్వము డబ్బులు అని చెప్పేసి వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేసుకోవడం 5 లక్షలకి 6 లక్షలకి దాన్ని తీసుకెళ్లి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ప్రబుద్ధులు, లేకపోతే దాన్ని కోట్లకు అమ్ముకునేటువంటి వాళ్ళని చూసాం. ఇప్పుడు అట్లా కాకుండా పరిహారం ఇచ్చేటప్పుడు మామూలు వాళ్ళకి ఎట్లా ఇస్తారో, అంటే ఒక చోట భూసేకరణ చేస్తే మామూలు రైతుకి ఎంత ఇస్తారో అంతే పరిహారం అక్కడ ఉన్నటువంటి అసైన్డ్ భూములకు కూడా ఇచ్చి తీరాలి అన్నటువంటి ఒక సంచలనమైనటువంటి ఆదేశాన్ని ధైర్యంగా చేసుకొచ్చింది ప్రభుత్వం. సాధారణంగా ఏంటంటే ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళు డబ్బులు తగ్గించుకోవడం కోసం అని చెప్పేసి అసైన్డ్ భూముల మీద టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళకి ఎట్లాగో ఫ్రీగానే ఇచ్చే ఎంతకాలం ఫ్రీగానే అనుభవిస్తున్నారు కదా అని చెప్పి అధికారులకు ఒక ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి పరిహారాల్ని తగ్గించిస్తారు, చాలా తక్కువగా చూపెడతా ఉంటుంటారు. అదే అమరావతిలో కూడా జరిగింది. కానీ ఇప్పుడు జగన్ సర్కార్ అయితే సమాన పరిహారం ఇవ్వాలి, ఎంత భూమికి పక్కన దానికి ఎంత ఇచ్చారో అంతే ఇవ్వాలి అన్నటువంటి ఆదేశాలు ఇచ్చింది.